అందరికీ నమస్కారం. తెలుగు మొట్టమొదటి సినిమా 'భక్త ప్రహ్లాద'. ఈ సినిమా 1931 ఫిబ్రవరి 6న విడుదలైంది. హెచ్ఎం రెడ్డి గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా తీయడానికి అప్పట్లోనే ఆయన ఖర్చు రూ. 18,000. ఈ సినిమాలో హిరణ్యకశపునిగా మునిపల్లి సుబ్బయ్య, హిరణ్యకశపుని భార్య లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ప్రధాన పాత్ర అయిన ప్రహ్లాదుడిగా కృష్ణాజీరావు సిందే నటించారు. ఈ సినిమాకి ఎల్వి ప్రసాద్ గారు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఇందులో ఒక చిన్న పాత్రలో కూడా ఆయన కనపడతారు. అయితే ఎల్వి ప్రసాద్ అంటే ఎవరో కాదండి, పట్టణాల్లో అక్కడక్కడ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రులు, మల్టీప్లెక్స్లు కనిపిస్తాయి కదా, ఆయనే ఈయన. ఈ సినిమాకి పాటలు రాసింది ఎవరంటే చందాల కేశవదాస్ గారు. ఈయనే మొదటి తెలుగు సినీ గీత రచయితగా పేరు పొందారు. భక్త ప్రహ్లాద సినిమా బొంబాయిలోని కృష్ణా థియేటర్లో మొదటిసారిగా విడుదలైంది. ఈ సినిమా కంటే కొన్ని సంవత్సరాల క్రితమే 2 మూకీ చిత్రాలను తీయడం జరిగింది. 1922లో తీసిన భీష్మ ప్రతిజ్ఞ, 1926లో తీసిన భక్త మార్కండేయ. అయితే ఈ 2 సినిమాలలో తెలుగు భాష లేకపోవడంతో తెలుగు మొదటి సినిమాగా పేరు దక్కించుకోలేకపోయాయి. తరువాత మొట్టమొదటి కలర్ సినిమా చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన లవకుశ.